వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ సుస్వాగతం, నమస్కారం. తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థులకు కానీ పేరెంట్స్కి కానీ షేర్ చేయండి. తప్పకుండా వారికి ఉపయోగపడతాయి. మరి మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చాను. ప్రతి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించిన గ్రూప్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ గ్రూప్లో చేరిన వారికి పూర్తిగా మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందజేస్తూ ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ ఇస్తూ మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు సంపూర్ణమైన సహకారం అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంది కాబట్టి జాయిన్ అవ్వచ్చు. మిగతా ప్రైవేట్ యూనివర్సిటీల కౌన్సిలింగ్ కోసం కూడా మీరు మా సహాయం తీసుకోవచ్చు. మరి చాలా సంతోషం. ఈరోజు కొంత స్పెషల్ ఏంటంటే మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ 2 years బ్యాక్ ప్రారంభించాం. కానీ కేఆర్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్స్ మనం మొదటగా జూన్ 25, 2020 అంటే ఈ రోజుకి సరిగ్గా 5 సంవత్సరాలు పూర్తయింది. జూన్ 20, 2025 రోజున చాలామంది విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇంజనీరింగ్ విద్యపై, కాలేజీలపై, ప్లేస్మెంట్స్పై, ప్రధానంగా టాప్ కాలేజ్ ఏంటి, బ్రాంచెస్ ఎట్లా ఉండాలి అనే దానిపై అవగాహన లేని విషయం స్వచ్ఛందంగా నేను కూడా దాదాపు అనుభవించాను. మరి ఖచ్చితంగా ఈ సమాచారం మనకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అవగాహన లేని ఎంతోమందికి ఒక అవగాహన కల్పించాలి. దానికోసం రోజుకు ఎన్ని గంటలైనా సరే కష్టపడి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఆ రోజు చాలామంది మిత్రులు కూడా దీనిలో నన్ను ఎంకరేజ్ చేశారు. కేవలం 10-15 మంది మిత్రులతో మనకు కేఆర్ వాట్సాప్ గ్రూప్ మొదటగా జూన్ 25, 2020 రోజు ప్రారంభం చేయడం జరిగింది. మరి 2020 సంవత్సరంలో కొంత కరోనా ఎఫెక్ట్తో నా బ్యాచ్లో మనం ఎక్కువ మందికి గైడ్ చేయలేకపోయాం. కానీ 21 నుంచి కంప్లీట్గా మన గైడెన్స్ పర్ఫెక్ట్గా ప్రారంభించడం జరిగింది. 21లో మన దగ్గర గైడెన్స్ తీసుకున్న అభ్యర్థులు రీసెంట్గా ప్లేస్మెంట్స్ కూడా పొందడం చాలా సంతోషం. ఐఐటీస్ ద్వారా కానీ ఎన్ఐటీస్ ద్వారా కానీ చేరిన విద్యార్థులు మంచి ప్లేస్మెంట్స్ పొందారు. మరి 2020 నుంచి నేటికి 5 సంవత్సరాలు అంటే కేవలం 10 మంది విద్యార్థులతో ప్రారంభమైన కేఆర్ గైడెన్స్ గ్రూపును నమ్మి ఎంతోమంది విద్యార్థులు మన గ్రూప్ ద్వారా అద్భుతమైన సీట్లు పొందగలిగారు. మరి చాలా వరకు కూడా 2020, 21, 22 వరకు మనం గైడెన్స్ కంప్లీట్గా ఫ్రీగానే అందజేశాం. కానీ 22 సంవత్సరం తర్వాత చాలా కొన్ని వేల మంది మన గైడెన్స్ కోసం ఎదురు చూడడం జరిగింది. మరి అప్పటికీ జనరల్ గ్రూప్స్ ద్వారా గైడెన్స్ అందిస్తూనే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అవసరం ఉన్న అభ్యర్థుల కోసం మనం అందరికీ ఇన్ని వేల మందికి ఇవ్వలేం కాబట్టి మెంటర్షిప్ 2023లో ప్రారంభించాం. 23, 24, 25 థర్డ్ ఇయర్. ఓవరాల్గా గత 5 సంవత్సరాలుగా కొన్ని వేల మందికి మన యొక్క ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా సేవలు అందిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు 10 మంది ఉంటే ఈరోజు 10,000 మందికి పైచిలకు మన దగ్గర యాస్పిరెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు కర్ణాటక నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, వారి లాంగ్వేజ్లో వారికి పర్సనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూపును నమ్మి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరూ సాటిస్ఫైగా వారి పిల్లలకు సీట్లు వస్తున్నాయి కాబట్టి వారే ఒక్కరు 10 మందికి పరిచయం చేస్తూ ఉన్నారు. మొదట చైన్లా మనకు వ్యాపించి ఈరోజు 10 నుంచి 12,000 మంది స్థాయికి మన కేఆర్ గ్రూప్ను చేర్చిన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ధన్యవాదాలు కూడా. గ్రూపును నమ్మారు. మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాదాపు కౌన్సిలింగ్ సమయంలో కావచ్చు, జనరల్గా ప్రతిరోజు ఒక వీడియో అందిస్తూ లేదా వాట్సాప్ గ్రూపులో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మీకు సరైన సమాచారం అందిస్తూ మంచి సీట్లు ప్రతి సంవత్సరానికి
రెట్టింపు సంఖ్యలో సీట్లు మనం ఇప్పించడం జరుగుతూ ఉంది. కౌన్సిలింగ్పై పర్ఫెక్ట్ అవగాహన పేరెంట్స్ కల్పించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ఇంకా పెద్ద సంఖ్యలో మీరు సీట్లు రావడం చూశారు. అటు వివిధ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా రీసెంట్గా జోసా రౌండ్ 1 చూశారు. ఈరోజు దీనికి కోయిన్స్ అయింది, రౌండ్ 2 రిజల్ట్స్ కూడా వచ్చాయి. రౌండ్ 2లో కూడా చాలామందికి రౌండ్ 1లో వచ్చిన వారికి మంచి సీట్లు మళ్ళీ మారడం జరిగింది. రౌండ్ 1లో కూడా అలాట్ కానీ కొంతమంది అభ్యర్థులకు రౌండ్ 2లో సీట్లు కూడా అలాట్ కాబడ్డాయి జోసా రౌండ్లో. మరి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కేఆర్ గ్రూప్స్ను మన మెంటర్షిప్ను నమ్మండి. తప్పకుండా మీ కొరకు 24/7 మీకు ఎలాంటి డౌట్ వచ్చినా మీకు అందుబాటులో ఉంటుంది. మరి కంప్లీట్గా యాక్యురేట్ సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఎలాంటి ప్రమోషన్స్ లేవు. నా ప్రమోషన్స్ అంతా కేవలం మీ ఆస్పిరెంట్స్ మాత్రమే. మీతోనే ఈ స్థాయికి రావడం జరిగింది. మీరు నమ్మడం వల్లనే ఇన్ని వేల మందికి మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ వ్యాపించడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఇటు జనరల్ వాట్సాప్ గ్రూప్లో కానీ, మెంటర్షిప్ గ్రూప్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు మెంబర్స్గా ఉండి మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ప్రధానంగా ఇంజనీరింగ్ సంబంధించి ప్రతి స్టెప్పు, ప్రతి చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా చెప్తాం. కాబట్టి ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ ఈ 5వ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ కేఆర్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, బయట నన్ను ఎంకరేజ్ చేసిన నా మిత్రులకు కావచ్చు, మా గురువులకు కావచ్చు, ఈ గ్రూపును నమ్మి సీట్లు సాధించిన విద్యార్థులకు కావచ్చు, సాధించబోతున్న విద్యార్థులకు కావచ్చు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇదే ఒరవడి కొనసాగుతుంది. ఖచ్చితంగా రానున్న మరో 4-5 సంవత్సరాల్లో దాదాపు కొన్ని వేల మందికి మన యొక్క ఇన్ఫర్మేషన్ చేరుతుందనే ప్రగాఢ నమ్మకం నాకుంది. దానికోసం కష్టపడుతూ ఉన్నాను. మరి ఈరోజు మనకు జోసా రౌండ్ ఫలితాలు వచ్చాయి. చాలా సంతోషం. జోసా రౌండ్ 2లో కూడా ఆల్రెడీ సీట్లు సాధించిన వారు మెరుగైన సీట్లు సాధించారు. కొంత రౌండ్ 1లో సీట్ రాని వాళ్ళు ఇప్పుడు రౌండ్ 2లో కొత్తగా సీట్లు సాధించారు. మీ పిల్లల యొక్క హార్డ్ వర్క్కు ప్రతిఫలం దక్కింది. మరి జోసా రౌండ్ 2 అలాట్ అయిన తర్వాత ఎవరెవరు ఏం చేయాలనే దాని గురించి ఇప్పుడు ఒక డిస్కస్ చేద్దాం. మరి జోసా రౌండ్లో ఎవరైతే ఇంతకుముందే సీట్ వచ్చి సీట్ యాక్సెప్టెన్స్ ఇచ్చి ఫీజు చెల్లించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకున్నారో వారికి ఒకవేళ 2వ రౌండ్లో కనుక సీటు మారకపోతే, అదే సీట్ కనుక ఉంటే వాళ్ళు దాదాపు మళ్ళీ ఫ్లోట్ ఆప్షన్ విల్లింగ్నెస్లోకి వెళ్ళి ఫ్లోట్ ఆప్షన్ మీరు ప్రెస్ చేస్తే ఆల్రెడీ అక్కడ వస్తుంది, మీరు ఆల్రెడీ ఫ్లోట్ ఆప్షన్లోనే ఉన్నారని వస్తుంది. కాబట్టి ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళండి. మరి మిగతా వారు ఎవరికైతే రౌండ్ 1లో సీట్ వచ్చి యాక్సెప్టెన్స్ చేసి ఫీజు చెల్లించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి రౌండ్ 2లో సీట్ చేంజ్ అయిన వాళ్ళు మరి మీరు మళ్ళీ మీ యొక్క విల్లింగ్నెస్ని మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం విల్లింగ్నెస్ మాత్రం ఇవ్వాలి. మీకు 2వ రౌండ్లో వచ్చిన సీటు నచ్చినట్లయితే ఫ్రీజ్కి వెళ్ళండి. లేదు మీకు 2వ రౌండ్లో వచ్చిన కాలేజీలో మరొక బ్రాంచ్ కావాలనుకుంటే మాత్రమే స్లైడ్కి వెళ్ళండి. లేదు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్తాము అనుకున్నప్పుడు మీరు విల్లింగ్నెస్కి వెళ్ళి ఫ్లోట్ బటన్ మళ్ళీ ప్రెస్ చేయండి, మీరు మళ్ళీ ఫ్లోట్లోనే ఉంటారు. మరి 3వ కేటగిరీ రౌండ్ 1లో సీట్ రాకుండా రౌండ్ 2లో కొత్తగా సీట్లు వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మీ విల్లింగ్నెస్ ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ పెట్టాలి, ఫీజు చెల్లించాలి. ఆల్రెడీ మనకు తెలుసు జనరల్ కేటగిరీ అభ్యర్థులు కానీ, ఓబీసీ నాన్ క్రిమిలియర్ కానీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కానీ 30,000 రూపాయలు 30K చెల్లించాలి. ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు కానీ కేవలం 15,000 యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించాలి. మరి ఇక్కడ చాలామంది మరి మనకు సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది, అది నచ్చకపోతే ఎట్లా సార్? ఖచ్చితంగా మీకు సీటు మారినా, సీటు కొత్తగా వచ్చినా యాక్సెప్టెన్స్ ఇవ్వాలి.
విల్లింగ్నెస్ ఇవ్వాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా ఫీజు కట్టాలి, లేకపోతే మీరు జోసా నుంచి ఎగ్జిట్ అవుతారు. కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు మీరు యాక్సెప్టెన్సీ ఇచ్చి ఫీజు చెల్లించకపోయినట్లయితే, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినట్లయితే డెఫినెట్గా మీరు జోసా కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. కాబట్టి ఈ రెండవ రౌండ్లో సీట్ వచ్చిన ప్రతి అభ్యర్థి కూడా సీటు నచ్చినా నచ్చకపోయినా ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలంటే మీరు ఫీజు చెల్లించాల్సిందే, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిందే. ఈ విషయం గుర్తుంచుకోండి. మరి మనకు సమయం ఎప్పటి వరకు ఉంది అని మనం చూసినప్పుడు, మరి ఇంకొకటి కూడా, ఆల్రెడీ ఫ్లోట్ ఆప్షన్లో పెట్టిన వాళ్ళు ఇప్పుడు రెండవ రౌండ్లో ఒక సీట్ వచ్చింది, దీంతో కొంత సాటిస్ఫై అయ్యారు. మరి మీరు ఇమీడియట్గా విల్లింగ్నెస్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు. మీకు రెండవ రౌండ్లో మీకు నచ్చిన సీట్ వస్తే, మొదటి రౌండ్లో ఫ్లోట్ పెట్టుకున్నారు, రెండవ రౌండ్లో మీకు నచ్చింది వచ్చేసింది, డైరెక్ట్ మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదు ఆ కాలేజీలో వేరే బ్రాంచ్ కావాలంటే స్లైడ్కి వెళ్ళొచ్చు. మరి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు మరి రెండవ రౌండ్లో ఆ స్లైడ్లో సీట్ చేంజ్ అవ్వలేదు, అంటే స్లైడ్ అంటే మీన్స్ ఏంటంటే అదే కాలేజీలో వేరే బ్రాంచ్ రావాలి. మరి మీకు రౌండ్ 2లో మీరు ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకున్నారు, రౌండ్ 2లో మీకు సీట్ చేంజ్ అవ్వలేదు, మరి మీరు ఫ్లోట్కి వెళ్ళే అవకాశం ఉండదు. స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు ఫ్లోట్కి వెళ్ళే అవకాశం ఉండదు. మరి ఎందుకులే మనం మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వరకు వెళ్ళడం, మళ్ళీ మనం ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే మీరు ఫ్రీజ్ చేసుకోండి. లేదు నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ ఇదే కాలేజీలో వస్తుందని చూస్తానుకుంటే ఈ స్లైడ్ వాళ్ళు మళ్ళీ స్లైడ్ కంటిన్యూ చేసుకోండి. కానీ స్లైడ్ నొక్కిన వాళ్ళు, స్లైడ్ విల్లింగ్నెస్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఫ్లోట్కి వెళ్ళే అవకాశం మాత్రం లేదు. మరి ఇదంతా ప్రాసెస్ చేయడానికి మనకు ఇంతకుముందే రిజల్ట్స్ రావడం జరిగింది. మీకు 29th 4 days టైం ఉంది. 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీకు సమయం ఉంది. కానీ మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఈ యొక్క యాక్సెప్టెన్సీ ఇచ్చి, మామూలుగా సీట్ మారని వాళ్ళు ఫ్లోట్ అదే కంటిన్యూ చేయండి, మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఫీజు చెల్లించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు ఇమీడియట్గా పే చేయడం వల్ల, లాస్ట్ టైం కూడా మనం అట్లే చేసినాం, ఇమీడియట్గా పే చేయడం వల్ల మీకు క్వైరీస్ ఏమైనా ఉంటే మీకు 24 hours క్వైరీస్ వస్తాయి. వాటికి మనం సాటిస్ఫాక్షన్గా సమాధానం ఇచ్చేస్తే మనకు వెంటనే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ కూడా తీసుకోవచ్చు. లేదు ఎలాంటి క్వైరీస్ లేవు, డైరెక్ట్గా మీకు యాక్సెప్ట్ అవుతుంది, 24 hours లోపల మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ తీసుకోవచ్చు. పీక్ స్టేజ్ వరకు చూస్తే సర్వర్ ఇష్యూస్ ఉండొచ్చు, మీ విల్లింగ్నెస్ యాక్సెప్ట్ కాకపోవచ్చు, మీకు ఫీజు చెల్లించడంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే రౌండ్ 1లో కేఆర్ గ్రూప్స్లో లేని చాలామందికి ఎలాంటి సమాచారం తెలియకుండా సీట్లు వచ్చిన వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు సీట్లు. మరి చాలామంది ఫీ పే చేయలేదు. ఎందుకంటే మనం ఇచ్చిన గైడ్లైన్స్ వల్ల మన గ్రూప్స్లో ఉన్న ప్రతి అభ్యర్థి పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వరకు ఇమీడియట్గా చేసేసుకున్నారు. క్వైరీస్ వస్తే కూడా వాళ్ళ వెంటనే వాళ్ళకు అప్డేట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు రెండవ రౌండ్లో కూడా మీరు ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయకుండా ఇమీడియట్గా మీ యొక్క విల్లింగ్నెస్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే ఫీజు కట్టండి, అప్లోడ్ చేయండి. డైరెక్ట్గా మీకు మొత్తం కంప్లీట్ వెరిఫై కాగానే మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ తీసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు సీట్ మారితే, ఆల్రెడీ యాక్సెప్టెన్సీ ఫస్ట్ రౌండ్లో చేసిన వాళ్ళు మీరు మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కేవలం మీరు జస్ట్ విల్లింగ్నెస్ మాత్రమే మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ నొక్కండి, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్లోట్ అనే వచ్చిస్తుంది కాబట్టి ఇది మాత్రమే చేయాలి. మీరు మళ్ళీ ఫీజు కట్టడు కానీ డాక్యుమెంట్స్ కానీ మీకు ఏం అవసరం లేదు, ఆల్రెడీ మీరు వెరిఫై అయిపోయింది మీది. సో ఇది మనకు రౌండ్ 2కు సంబంధించిన సమాచారం. మరి క్వెరీస్ మీద, జోసా రౌండ్కి సంబంధించి క్వెరీస్ మీద కూడా వాళ్ళు August 1 వరకు కూడా మనకు క్వెరీస్లో మనకు సాటిస్ఫైగా సమాధానం ఇవ్వడానికి, వాటిని రెజల్యూషన్ చేయడానికి August 1 వరకు కూడా సమయం ఉంది. కానీ ఫీజు చెల్లించడానికి 29th ఈవినింగ్ 5 PM అలాగానే మీరు ఈ యొక్క ఫీజు చెల్లించి యాక్సెప్టెన్స్ ఇవ్వాలని కొత్త తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ.